నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీరు సినిమా గురించి అన్నారు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం చాలా రోజులుగా నేను ఇంటర్వ్యూలో అడగాలని అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరు ఎప్పుడు ఇస్తారో, అందుకని ఆ ఒక్క క్వశ్చన్ మాత్రం ఈ సినిమా ఇంటర్వ్యూలో అడుగుతాను విత్ యూ పర్మిషన్. సన్ ఆఫ్ ఇండియా గురించేనా మనతో మాట్లాడుతున్నాం? మళ్ళీ ఎక్కడికి వెళుతున్నాం? ఎక్కడికి వెళ్ళను. అది అసలు ఎంత బాగుందో మీరు చెప్పిన కంటెంట్, నిజంగా చాలా చాలా సొసైటీకి చాలా దగ్గరగా ఉంది. సామాన్య మానవుడు భార్య బిడ్డ హ్యాపీగా ఉండాలనుకున్న వాడికి అవును సార్ ఒక రాజకీయ నాయకుడి వల్ల జరిగినటువంటి ఘోరం, ఆ రాజకీయ నాయకుడు వీడిని శిక్షించాడు. అంటే ఆ రాజకీయ నాయకుడి వల్ల వీడు జైలు పాలయ్యాడు. చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించేటప్పుడు నేనే ఒక తప్పు చేయలేదు, శిక్ష అనుభవిస్తున్నాను, న్యాయం ధర్మం అన్ని డబ్బులు కమ్ముడిపోయాయి, నేను ఇలా అయిపోయాను. మరి నాలాగా ఎంతమంది ఉన్నారని అన్వేషిస్తే ఎంతోమంది అని తేలింది. భారతదేశంలో ఎంతమంది ఉన్నారని అడిగితే కొన్ని వేల మంది ఉన్నారు. అంటే తప్పు చేయని వాళ్ళు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు, తప్పు చేసిన వాడు బయట ఉన్నాడు. మరి వాళ్ళ భార్య బిడ్డలు అయ్యో మా భర్త తప్పు చేయలేదు, శిక్ష అనుభవిస్తున్నాడు అని ఏడ్చుకుంటూ తన బిడ్డలకు ఏం చెప్తుంది? నాన్న తప్పు చేయలేదురా అని చెప్పినా మరి జైల్లో ఉన్నాడే. ఇటువంటి సంఘటనతో ప్రైవేట్ జైల్, ఐ వాంట్ ప్రైవేట్ జైల్ అన్నాను. ఇన్ని ఉండగా ప్రైవేట్ జైలు ఏంటన్నారు? ప్రైవేట్గా ఏమున్నాయో చెప్పమ్మని నేను అడుగుతున్నా. ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ ప్లేన్స్ ఉన్నాయి. అవును సార్. ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ జైల్స్, ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ స్కూల్స్, అవును సార్, అన్నీ ఉన్నాయి. మరి ప్రైవేట్ జైలు మాత్రం ఎందుకు ఉండకూడదు? కెన్ యూ గివ్ ఆన్సర్? రేపు ఈ సినిమా చూసి చెప్పగలరు ఎందుకు ఇవ్వకూడదు? నేను అడిగిన తప్పేంటి? కొత్త రాజ్యాంగం రాయాలి అని చెప్పలేదుగా నేను. అవును సార్. రాజ్యాంగం కొత్తది కావాలి అని చెప్పలేదుగా. ప్రైవేట్ జైలు వాట్ ఫార్? తప్పు చేసిన వాడు బయట ఉన్నాడు, తప్పు చేయని వాడు లోపల ఉన్నాడు, అది జరగకుండా ఉండాలంటే ప్రైవేట్ జైలు కావాలి అని చెప్పాను. అది ఎట్లా ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు సొసైటీలోకి మొత్తానికి. మీరు ఇది కూడా ఆలోచిస్తారేమో చూడండి. నిజంగానే గవర్నమెంట్ ఏమన్నాను, అయోధ్యలో శ్రీరామ అని రాసిన ప్రతి ఇటుక మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ సొసైటీలో దొంగ నా కొడుకుల్ని, క్రిమినల్ నా కొడుకుల్ని ఏరిపారేయాలి అని చెప్పాను. ఇలా చెప్పగలిగిన వాడెవడు? చెప్పు. మీరు తప్పు మాట్లాడుతున్నారు మోహన్ బాబు గారు అని చెప్పి ఒప్పుకుంటా. లేదు సార్. అంటే ధైర్యంగా సినిమా తీయకూడదా? మరి నీకు ఇష్టం వెళ్ళను అలా సినిమా తీయాలన్నా? నువ్వు 50 మందులు పెట్టుకొని సినిమా ఇప్పుడు తీయాలన్నా? నీకోసమే సినిమా తీసేది, నీకోసమే, ప్రజల కోసమే సినిమా తీయాలి. అసభ్యకరంగా కాదు, ఉన్నట్టు చూపించగలగాలి. కొన్ని సొసైటీలో ఏం జరుగుతుందో చెప్పగలగాలి సినిమా ద్వారా, మంచి చెడ్డ అన్నీ. అడవిలో ఉన్న సినిమా తీశాను, దాని రాడికల్ పాత్ర వేశాను నేను. నక్సలిజం అది నాకు దానిలో కొన్ని సిద్ధాంతాలు ఇష్టం, అందుకని దానిలో తీశాను. ఎవ్రీ డైలాగ్ ఇస్ ఎ గోల్డెన్ డైలాగ్. మళ్ళీ అటువంటి నక్సలిజం సినిమా రాదనుకుంటాను. అటువంటి డైలాగ్స్ రావు. అడవిలో అన్న భూస్వామి ఎవరో రా భూస్వామి, ఇట్లా అసలు వండర్ఫుల్ డైలాగ్స్. చాలా గొప్పగా ఆడింది ఆ సినిమా. ఈ సినిమా బానిస ఎవడికి రా బానిస, ఎవడికి రా బానిస, ఇలాగా. సినిమా మొత్తం షూటింగ్ ఎక్కడ జరిగిందండి ఇది? మా తిరుపతి, హైదరాబాద్ తీశాను.